నేను వితంతువుని కాదు, ఏదో వితంతువులాగా నటిస్తున్నానంతే. నటించటమా? అంటే నా ఉద్దేశం, ఇవాళ మా కాలేజ్లో నాటకం జరిగింది కదా, నేరుగా అక్కడి నుంచే వచ్చేస్తున్నాను. చేంజ్ చేసుకునేంత టైం దొరకలేదు. ఓహోహో, అదా విషయం. సో నేను వెళ్ళి సలోనిని కలవచ్చా? అలాగే వెళ్ళు. తను ఎక్కడుంది? అక్కడ. అక్కడ వెళ్ళు. నమస్తే. మీరు కొంచెం కూడా సిగ్గులేదు మీకు అసలు. ఏదేదో అంటున్నారు. అవును, ఇందులో అంత సిగ్గుపడాల్సిందేముంది? అవునవును. గోరింటాకు డిజైన్ లో పేరు ఎలా కనిపిస్తుందంటే పెళ్లి కొడుకు ఎంత వెతికినా కనుక్కోలేడు. చాలా అదృష్టవంతురాలు మా సలోని కదూ. తనకి మంచి వరుడు దొరికాడు. ఇక్కడ జరిగేది సలోని పెళ్ళా? కానీ తను ప్రదీప్ బాబుని కదా ప్రేమిస్తుంది. మరి వేరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటుంది? ఇవి పెట్టుకోను. ఈ అమ్మాయి ఎవరు? తను నా ఫ్రెండ్. నేను నా ఫ్రెండ్తో కొంచెం ఒంటరిగా మాట్లాడొచ్చా? ఏం నువ్వు చేస్తున్న పని? అయినా సలోని, ప్రదీప్ బాబుతో ఇలా వ్యవహరించడం బాగుందా? మీరిద్దరూ ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకున్నారు కదా, మరి నిన్ను ప్రదీప్ పంపించాడు ఇక్కడికి? లేదు, నా అంతటి నేనే వచ్చాను. ప్రదీప్ బాబు చాలా టెన్షన్లో ఉన్నాడు. తను నీకెన్నోసార్లు ఫోన్ చేసినా నువ్వు తనతో ఎందుకని మాట్లాడలేదు? ఇదిగో సలోని, నువ్వు నాతో మాట్లాడు. నువ్వెందుకు ఇలాంటి పని చేస్తున్నావు సలోని? ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు మీరిద్దరు. ఎన్నో ఏళ్లుగా ఒకరి కోసం ఒకరు అనుకున్నారు. అలాంటప్పుడు వేరొకరి పేరుట నువ్వు గోరింటాకు ఎలా పెట్టుకుంటావు నీ చేతులకి? ప్రేమించడం జీవితంలో ఒకేసారి జరుగుతుంది. నువ్వేమో ప్రదీప్ బాబునేగా ప్రేమించావు. మరిప్పుడు ఆ ప్రేమ ఏమైపోయింది? కాలంతో పాటు ప్రేమ మారచ్చు, కానీ అది అంతరించిపోకూడదు సలోని. మరెందుకని? నువ్వు ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు సలోని? చెప్పవే, మాట్లాడు ప్లీజ్. నువ్వు అలా నా నుంచి ఎందుకు దాస్తున్నావు? ఈ పెళ్లి నీ ఇష్ట ప్రకారం జరగడం లేదా ఏంటి? మీ ఇంట్లో వాళ్ళు బలవంతంగా నీకు ఈ పెళ్లి చేస్తున్నారా? నాకు చెప్పవే నువ్వు. నాకు జ్ఞాపకం ఉంది, కొన్నేళ్ల కిందట వాళ్ళు ఇదే పనిచేశారు. నిన్ను ప్రదీప్ బాబు నుంచి దూరం చేయడానికి ప్రయత్నించారు వాళ్ళు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. వేరే ఎవరితోటో నీ పెళ్లి జరిపిస్తున్నారు. చెప్పవేం సలోని? ఇదేగా అసలు నిజం. ఈ పెళ్లి నీ ఇష్ట ప్రకారం జరగట్లేదు కదా? నిజమే కదా సలోని? చెప్పు. ఇదిగో పిల్ల. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.